ఏడి మా రాంబాబు? నిన్నే అడిగేది. ఎక్కడ రాంబాబు? చచ్చిపోయాడు. నువ్వే వాడిని చంపావు. నా బిడ్డను నువ్వే చంపావు. అప్పుడు వాడి కాలెర కొట్టావు, ఇప్పుడు వాడి ప్రాణం తీసేసావు. ఆ చేతులతోనే మా ప్రాణాలు కూడా తీసేరా? తీసేయి. వాళ్ళు లేకుండా మేము బ్రతికేం చెయ్యాలి? మమ్మల్ని కూడా చంపేరా. అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది, నీ మనసు చల్లబడిపోతుంది. వాడు పట్నం ఎందుకెడుతున్నాడో నీకు తెలుసా? అదిగో దాని పెళ్లి చెయ్యాలని లగ్న పత్రిక తీసుకెడుతున్నాడు రా. వాడు నీకేం ఉపకారం చేశాడని చంపి నా కడుపులో చిచ్చు పెట్టావురా. అది కాదమ్మా. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావురా? నీకు తల్లి తోడబుట్టిన వాళ్ళు ఉంటే నువ్వు ఇంత దారుణమైన పనులు చెయ్యవురా. నువ్వు మనిషివే అయితే ఇంత ఘోరంగా నడుచుకోవురా. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. డబ్బు కోసం అమాయకుల్ని బలి తీసుకునే కాసాయవాడివి. నిన్ను ఏం చేసినా పాపం లేదు. నా బిడ్డను చంపావు, వాడి శవాన్ని ఎక్కడుంచావురా? కనీసం నా బిడ్డ శవమైనా నా కళ్ళకు చూపించరా? చెప్పరా, చెప్పు. నా బిడ్డ శవం ఏం చేస్తావు? చెప్పరా, చెప్పు, చెప్పు. నా కొడుకు చంపినందుకు నాశనమైపోతావురా. నిజంగా నేను పశువుగా పుట్టించవలసింది నిన్ను మనిషిగా పుట్టించి ఆ దేవుడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఆడికి మనసు అనేది ఉంటే ముందు నిన్ను చంపి ఆడు చావాలి. సీసాలు గ్లాసులు ఇలా బద్దలు కొట్టేసావు, ఏంటి కథ? ఏంటి పడుకోవడం ఏంటి, వరుస ఏంటి? 4 రోజుల నుంచి కబురు పెడుతున్నావు ఇంటికి రమ్మనమని, రావడం లేదు. ఏం ఒంటో బాగలేదా? కోటి అలా చిరాకు పడిపోతున్నావు ఏంటి? మేమన్నా పొరపాటు చేసావా? నీకు ఇల్లు ఇచ్చాం, మందు ఇచ్చాం, తిండి ఇచ్చాం, కిరాయి ఇచ్చాం. అన్ని ఇచ్చిన చేత అడ్డమైన పనులు చేయించారు. మనుషుల ప్రాణాలు తీయడానికి ఒప్పుకోనని అప్పుడే చెప్పాను. అందుకే మిలిటరీ వాడిని కొట్టి మీకు అప్పగించాను. కానీ మీరు వాడి నిండు ప్రాణాన్ని నిలువునా తీశారు. ప్రాణం తీయాలని మేము మాత్రం అనుకున్నావా? ఆ ఫోటోలు ఏమన్నా మంగుపట్టి పట్టాడు. ఎలాగో నువ్వు 4 కొట్టావు కదా అని మేము 4 ఇచ్చాం. దాంతో సచ్చి ఊరుకున్నాడు. క్వశ్చనే ఉంది, ఆర్గ్యుమెంటే ఉంది. వాడికి ఆయుష్ అంతవరకే ఉంది, అయిపోయాడు. ఆ మనిషిని చంపి మీరు ఎన్ని గుండెలు బద్దలు చేశారో తెలుసా? ఓ కన్న తల్లికి, ఓ చిన్న చెల్లికి కన్నీరు తప్ప వేరే దారి లేకుండా చేశారు. మీరు మనుషులు కార్రా? మీలాంటి పాపిష్ట వల్ల ఏం చేసినా తప్పులేదు. కోటి ఆగు, ఆగరా. అక్కడికి ఇద్దరు చంపేసినట్టు మాట్లాడతావేంటి? నువ్వు మాత్రం కారణం కాదా? అసలు నువ్వు ఆయన తీసుకొచ్చి అప్పచెప్పకపోతే అది చచ్చేవాడే కాదు. ఇది అందరూ కలిసి చేసిన కార్యమే, ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ఇలాంటి మనలో మనం దాచేసుకోవాలి తప్ప ఈ తగులు పడి ఈదులు పడకూడదు. తల్లి చెల్లి కన్నీళ్ళు అనవు బాగానే, మరి నువ్వు ఇంతకు ముందు కాళ్ళు చేతులు విరిచేసిన వాళ్ళ తల్లి చెల్లి అడవలేదా? క్వశ్చనే ఉంది, వచ్చే ఉంటారు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి. వెళ్ళండి అవతలికి, వెళ్ళండి. బావా క్వశ్చన్ లేదు బావా, ఈ ఇళ్ళలో ఏదో పెద్ద మార్పు వచ్చింది. ఏమీ లేదు, 2 రోజులు టైం ఇస్తే మళ్ళీ ఆ రౌడీ గుండెకాయ రౌడీ కళ్ళు వచ్చేస్తాయి. ఆర్గ్యుమెంటే లేదు, రా. సరే. అమ్మా, అమ్మ గౌరీ, ఊరుకో అమ్మా, ఊరుకో. నీకు చెప్పేటంత పెద్దదాని కాను. నువ్వే ఇలా ఏడుస్తుంటే లక్ష్మి నేను ఏమైపోవాలి? లేసి 4 మెతుకులు తిను. ఎట్లా తినమంటావు గౌరీ? చెట్టంత కొడుకే పోయిన తర్వాత నాకింకా ఆకలి ఎక్కడ తప్ప? నేనెవరి కోసం తిని బతకాలమ్మా? ఈ కడుపులో ఇప్పుడున్నది ఆకలి కాదమ్మా, శోకం. అంత మాట అనద్దమ్మా, అంత మాట అనద్దు. లక్ష్మి, ఏమిటి లక్ష్మి నువ్వు కూడా?
లేచి భోంచే రా. అమ్మా, చిన్న పిల్లవి కడుపు కోతంటే ఏమిటో నీకేం తెలుసమ్మా? వేగు తెంచుకుని పుట్టిన బిడ్డ పెరిగి పెద్దవాడై ఈ చివరి వయసులో అండగా ఉంటాడని, చనిపోతే తల కొరివి పెడతాడని ఆశపడుతుంది ఏ అమ్మైనా. అలాంటి కొడుకు అన్ని బంధాలు తెంచుకుని వెళ్ళిపోతే ఏ తల్లి తట్టుకోగలదమ్మా? ప్రాణాన్ని తీసిన పాపిష్టి వెధవకేం తెలుసు? నా బిడ్డ పోయాక నా బ్రతుకు ఎంత చీకటైపోయిందో వాడికేం తెలుసమ్మా? వాడికేం తెలుసు? తెల్లారేసరికి అమ్మా నువ్వేం కష్టపడద్దు, నేనున్నాను గాని చెరువుకెళ్ళి నీళ్లు తెచ్చేవాడు మగవాడివి, నీకెందుకు నాయన ఈ పనులంటే నవ్వేవాడు. ఎంత పెద్దవాడినైనా నీ బిడ్డనే కదమ్మా అనేవాడు. ఏమిటి నేను చెప్పేది? ఏమి నువ్వు చెప్పేది? ఇంకా ఎవరిని చంపాలనుకుంటున్నావో చెప్తావా? ఎలా చంపాలనుకుంటున్నావో చెప్తావా? లేక నీ ఊసురు తగిలి ఊరంతా ఏడుస్తుంటే అది నాకు ఆనందంగా ఉందని చెప్తావా? ఏం చెప్తావు? ఇంక నువ్వు ఏం చెప్పినా నీ మాట వింటమే మహాపాపం. నీ ముఖం చూడటం దౌర్భాగ్యం. అది కాదు గౌరీ. ఇంకెప్పుడు నాతో మాట్లాడద్దు, నాకు కనిపించద్దు. అమ్మా గంగాళమ్మ తల్లి, ఈ ఊరికి పట్టిన పీడని, మా బ్రతుకులకు పట్టిన శనిని ఎట్టాగైనా వదిలించు తల్లి. అదే జరిగితే ఊళ్ళో పిల్ల పెద్దలంతా కలిసి నీకు జాతర జరిపిస్తాం. ఆగు, నా గడపలో కాలు పెట్టే అర్హత నీకు లేదు. నీలాంటి పాపిష్టి వాళ్ళు ఏ కొంపలో అడుగు పెడితే ఆ కొంప సర్వనాశనం అయిపోతుంది. నీ చూపు పడితే పచ్చని చెట్టు కూడా ఎండిపోతుంది. నువ్వు కసాయివాడివి. డబ్బు పారేస్తే నిండు ప్రాణాలని నిలువునా తీసేవాడివి. నువ్వు మా ఊళ్ళో అడుగు పెట్టిన రోజే మా కర్మలు ఇలా కాలిపోయాయి. అందుకే చెప్తున్నాను, మర్యాద దగ్గర నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నా గుమ్మం తొక్కద్దు. నీకే చెప్పేది, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో. నా మాటలు ఎవరు వినిపించుకోరే? నా గుండెలోని బాధని, కడుపులోని మంటను చెప్పుకోని వరే. రాంబాబు చచ్చిపోయిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత కూలిపోతున్నానో అర్థం చేసుకోరే. ఊరు వాడ అందరితో పాటు నువ్వు కూడా నా మాట వినిపించుకోకుండా నేను కూలి కోరినని, రాక్షసునని, పాపిష్టితోనని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఇదివరకు కోటిగాడిని అయితే మిమ్మల్ని అందరినీ ఎప్పుడో పాతేసేవాడిని. కానీ అలా చేయకుండా నా మాట వినండి, నా బాధను అర్థం చేసుకోండి అని మీ వెంటబడి బతిలాడుతుంటే, పట్టించుకోకుండా నన్ను తిట్టి తోసేస్తే నా మనసులో ఉన్న బాధను ఎవరితో చెప్పుకోవాలి? నేను చెప్పేది కనీసం నువ్వైనా విను. ఆ తర్వాత మీకు ఈ ఊరికి సంబంధం లేకుండా నా దారినే పోతాను. ఆ రాంబాబు చావుకు ఒక రకంగా నేను కారణం కావచ్చునేమో, కానీ చంపింది మాత్రం నేను కాదు. ఆ కాగితాలు ఇమ్మని ఎంత అడిగినా రాంబాబు నాకు ఇవ్వలేదు. అతను నా దొంగనాయాలకు వదిలేసి నా దారిని నేను వచ్చేసాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అతన్ని తీసుకొస్తానని నీకు మాటిచ్చి నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అతన్ని చంపి నీళ్లలో పడేశారు. నిజం తెలుసుకోకుండా అంతా నన్నే హంతకుడు అంటున్నారు. కన్న బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిని, అన్నను పోగొట్టుకున్న ఆ చెల్లిని చూసి ఏ బంధము లేని నా మనసు ఎంత కుమిలిపోతుందో. మీరు ఇన్ని మాటలు అంటుంటే నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నువ్వైనా ఎందుకు తెలుసుకోవు? నువ్వు కూడా నన్ను ద్వేషించి, దూషించి తోసేస్తే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? చెప్పు గౌరీ, చెప్పు. ఈ పాపం నువ్వు చేయకపోవచ్చు, కానీ నీకేం తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ కారణంగా ఈ ఊళ్ళో ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయో, ఎన్ని ప్రాణాలు బలైపోయాయో నీకేం తెలుసు? ఆ రాక్షసులు నాకెంత అన్యాయం చేశారో నీకు తెలుసా? నీకు తెలీదు. వాళ్ళ కారణంగా నేనేం పోగొట్టుకున్నాను కూడా నీకు తెలీదు. నన్ను ప్రేమగా ప్రాణంగా చూసుకుని నా వాళ్ళని పోగొట్టుకున్నాను. అవును, నాకు 10 ఏళ్ల వయసు. నా తల్లిదండ్రుల నీడలో హాయిగా బ్రతుకుతున్నప్పుడు మా నాన్ని పని మీద పంపించి అమాయకురాలని మా అమ్మని పొలానికి రప్పించారు.
ఆమె శీలాన్ని దోచుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. వాళ్ళు కుట్ర గ్రహించిన మా నాన్న అమ్మని రక్షించడానికి వెళ్ళగా అడ్డుపడిన మా నాన్నని దారుణంగా పొడిచి చంపేశారు. దారి లేని మా అమ్మ పవిత్రంగా మరణించడమే మంచిదనుకుంది. పసిదాన్నైనా నన్ను అనాథను చేసి ఆ పాపిష్టి వాళ్ళ చేతిలో చిక్కకుండా నూతిలో దూకి ప్రాణం తీసుకుంది. తాము చేసిన ఆ తప్పుని చట్టానికి కోర్టుకి తెలియకుండా డబ్బుతో న్యాయం నోరు నొక్కేశారు ఇద్దరు దుర్మార్గులు. ఆ రకంగా నా వాళ్ళ అన్యాయం అయిపోయారు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఏ దిక్కులేని నన్ను పార్వతమ్మ గారు చేరదీసి తన కూతురులా ఆదరించారు. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళ మాటలకి నువ్వు తల వంచి తప్పులు నేరాలు చేస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నాను? ఇప్పుడు తెలిసిందా? పావు లాంటి వాడికి నువ్వు అండగా నిలబడి పాపాలు చేస్తుంటే ఎందుకు కోపడుతున్నాను? నువ్వు మంచివాడివని మనసున్నవాడివని లక్ష్మిని కాపాడినప్పుడు అర్థం చేసుకున్నాను. నేను మార్చుకోగలిగితే మాలాంటి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళ వల్ల జరిగే అన్యాయాన్ని ఆపుతావని ఆశపడ్డాను. నువ్వు మారి గొప్ప శక్తివే మాకంతా అండగా నిలబడతావని తాపత్రపడ్డాను. కానీ నువ్వు వాళ్ళు ఇచ్చే పాపిష్టి డబ్బుతో వాళ్ళ చేయమన్న ఘోరాలను చేస్తున్నావు. అటువంటప్పుడు అందరూ నిన్ను తప్పుగా అనుకోవటంలో తప్పేమి లేదులే. గౌరీ, ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి ఆ దుర్మార్గులకు ఎదురు నిలుస్తాను. నేను చేసిన తప్పులకి పాపాలకి ప్రాయశ్చిత్తంగా వాళ్ళ దుర్మార్గాలను అరికెడతాను. అప్పటిదాకా ఈ గడప తొక్కును నీ కంటికి కనిపించదు.